దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి ప్రతి సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోందుము. ప్రభువునందు ప్రియమైన దేవుని వారారా, ప్రతి చివరి ఆదివారం అనుష అడ్వెంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. క్రితం తర్వాత చివరి ఆదివారంలో ఇంకా ఉన్నాం. మేము కూడా రావాలని ప్రయత్నం చేస్తున్నాం. చాలా సంతోషం ప్రియమైన దేవుని వాళ్ళగా. నా ఆశ ఏంటంటే ఈ కీర్తన పుస్తకాలు దేవాలయంలో చాలా ఉన్నాయి. కొత్తవారు చాలామంది వస్తున్నారు. వారికి ఆరాధనలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. మీరు సనాతనమైనటువంటి వారు కాబట్టి అందరికీ కూడా ఆరాధన నోటులో ఉంటుంది. కొంచెం కొత్త వారిని గైడ్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను పుస్తకాల నుంచి. ఎందుకంటే దేవాలయంలో ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఆరాధన చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనను మనము నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకని చెప్తున్నానంటే నెగ్లెక్ట్ చేస్తామని. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనేటప్పటికీ ఎవరిమో కనిపించం. వాక్యం మొదలు పెట్టేటప్పటికీ, వాక్యం సగం అయ్యేటప్పటికీ వస్తాం. అది కాదు. ఎంతకాలము నేను వాక్యంలో చెప్తలేదు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఎంతకాలము దేవుని ఆరాధించకుండా ఉంటావు నీవు? దేవుడు ఆయన మహిమోన్నతుడు, ఆయన సృష్టికర్త. ఆయన బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మీద ఆసీనుడు అన్న మాటను గమనించి నీ యొక్క హృదయపూర్వకముగా ఏమీ లేనటువంటి చంటి పిల్ల మనస్సుతో ఆరాధించినట్లుగా ఆయనను ఆరాధించు. మీ అందరికీ కూడా ఆరాధనలో ఉన్నటువంటి ప్రతిపదార్థము తెలుసు. ఎందుకు దాన్ని ఉదాసీనంగా తీసుకుంటారో తెలియదు. కానీ దయచేసి ఆరాధించడానికి రండి. త్రిత్వం తర్వాత చివరి ఆదివారానికి మనము వచ్చేసాం. కోవిడ్ దయవల్ల ఎన్ని ఆదివారాలు ఏ రీతిగా గడిచిపోతున్నాయో తెలుస్తలేదు. అలాగే శూన్యముగా ఈ కాలమంతా గడిచిపోయింది. చివరి ఆదివారము, క్రితం తర్వాత చివరి ఆదివారము మనం ఉన్నాం. వచ్చే వారం నుంచి అడ్వెంట్ సీజన్ ప్రారంభించబడుతుంది. అందులో గుర్తులు కనబడుతున్నాయి మన దేవాలయంలోనే. నిన్నైతే డేవిడ్ రాజు గారు మొదలెట్టేశారు అడ్వెంట్. ఎక్కడ దేవాలయంలో మొదలు పెట్టలేదు, ఆయన ఫీల్డ్లో మొదలు పెట్టేశారు. పెద్దాపురం ఫీల్డ్ మొత్తం ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాల్లోని ఒక ఎన్ఎంఎస్ ఫెస్టివల్ జరిగితే అందులో మొదలు పెట్టేశారు ఆయన. అక్కడ అంటున్నారు ఒక ఐగులపాడు సంఘం చాలా ఫాస్ట్గా ఉంది అంటున్నారు. నాకు డైలాగ్ వేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. ఈవేళ మరలా మరొకరు మొదలు పెట్టేశారు. అంటే ఎంతకాలం ఈ త్రిత్వ కాలంలో ఉండం మేము. ఎదరికి వచ్చేస్తాం. చాలా సంతోషం.
చాలా సంతోషం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయలకు రాసిన మొదటి ఉత్తరములో 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుద్ధము. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుద్ధము. ప్రార్థన చేసుకుందాం. మాస్తులైన దుర్గమ, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం. వినగల చెవిని, గ్రహించు మనస్సుని ఇచ్చు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అనుకూలపరచునని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక దినాన నేను ఒక పుస్తకం చదువుతున్నాను. అందులో ఒక చిన్న విషయం, అంటే ఇప్పుడు తెస్సలోనికయ సంఘానికి పౌలు రాసిన ఉత్తరాన్ని 6వ వచనాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే నాకు వెంటనే గుర్తొచ్చిన మాట. నా సొంత మాటలు కాదు, మీకు పుస్తకం కావాలంటే చూపిస్తాను. ఒక చర్చిలో ఒక సంఘ పెద్ద గారు ప్రతి ఆదివారం కూడా ఆరాధనలో నిద్రపోతూ ఉండేవారట. ప్రతి ఆదివారం ఆరాధనలో నిద్రపోతూ ఉండేవారట. మాస్టర్ గారు ఎలా చెప్పాలా చెప్పిన కాడి నుంచి నాకు పడుకోవాలంటాడు. ఎలా చెప్పాలా అనుకుంటున్నాడు. ఇక వాక్యం మొదలుపెట్టి వాక్యం చెబుతూ అన్నారు మాస్టర్ గారు, మెలకువగా ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి దేవునికి స్తోత్రం చెప్పండి అన్నారు. అందరూ లేచి, మెలకువగా ఉన్న వాళ్ళందరూ లేచి హల్లెలూయా అన్నారు. ఏంటి అని తొక్కుతులు పడినటువంటి సంగీత గారు లేచారు. అప్పుడు అన్నారు, నిద్రపోయే వాళ్ళందరూ కూడా లేచి దేవునికి స్తోత్రం చెప్పండి అన్నారు. అప్పుడే తుల్లిపట్టి మీదకి వచ్చిన సంగీత గారు గౌకులు వేసి దేవునికి స్తోత్రం చెప్పారు. ఇక అప్పటి నుంచి ఎప్పుడు ఆయన జీవితంలో నిద్రపోలేదంట. ఎప్పుడూ నిద్రపోలేదండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఎందుకు చెప్తూ ఉన్నాను అనగా, మనము నిద్రపోయే వారముగా ఉండకూడదు. మనము మెలకువ కలిగిన వారమే. మెలకువతో దేవుని ఆరాధించే వారమై ఉండాలి. ఈ దిన సువార్తల భాగాన్ని మనము గమనించినప్పుడు పరిశుద్ధుడైన మత్తయి 25వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగము మనందరికీ సుపరిచయమైనటువంటి భాగము. ఈ భాగము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మెలకువ అంటే ఎలా ఉండాలి అనే దాని గురించి పరిశుద్ధుడు మత్తయి తన సువార్తలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే వివాహముతో మొదలవుతుంది. వివాహంతో మొదలవుతుంది. 2, మనిషి కుమారుడిగా ప్రభువు ఈ లోకములోనికి వచ్చి వివాహములో తన యొక్క పరిపక్వతను, తన యొక్క ఉద్దేశమును బయలుపరచబడినటువంటి విధానము అనగా బైబిల్ యొక్క నడిపింపు వివాహంతో నడిచింది. చివర బైబిల్ యొక్క
చివరి దశకము, చివరి స్థితి ఏమిటి అనగా వివాహములో మనిషి జీవిస్తాడు. ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. వివాహములో చివరి అసలు మనిషి అసలు శిశులైన జీవితము వివాహములో ఉంటుంది చివరికి. అలాగున స్వార్థికుడైన మత్తయి జ్ఞాపకం చేసినటువంటి ఈ భాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ ఇక్కడ వ్యక్తపరచబడుతూ ఉంది. ఎలాగో అనగా పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమార్ని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. 10 మంది కన్యకలు. సాధారణంగా సాదృశ్యమైనటువంటి వివాహాన్ని మనము చూస్తే రూతు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. రూతు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో బోయజు ఎంత సమయం అలా ఎందుకు పడుతుందండి నాకు అర్థమవుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. నోటులో ఉండగా రిఫరెన్స్ చదవాల గ్యాప్ ఇవ్వకూడదు అసలు. ఆ పెద్దోళ్ళు మీరు చదువుతారు కదండి, వదిలేస్తూ ఉంటారు. చదువుదాం. బోయజు ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండరి. ఇక్కడ బోయజు రూతుల వివాహము కనిపిస్తుంది. బోయజు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నాడు. రూతు నిషేధించబడిన పాపపు లోకానికి సాదృశ్యము. మొదటిగా రూతు నిషేధించబడిన పాప ప్రపంచకానికి సాదృశ్యముగా కనిపిస్తుంది. రెండవదిగా ఎంచబడిన క్రైస్తవ సంఘానికి నిదర్శనంగా రూతు కనిపిస్తుంది. సరే, సాదృశ్యమైనటువంటి వివాహాన్ని మనము చూసినప్పుడు బోయజు రూతుల వివాహములో బోయజు చేసుకోవాలా, లేకపోతే బోయజు కన్నా సమీప బంధువు రూతును వివాహము చేసుకోవాలా అని పురద్వారముల దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఒక 10 మంది పెద్దలతో కలిగినటువంటి ఒక సమావేశమును బోయజు ఏర్పాటు చేశాడు. ఎవరు ఈ 10 మంది కన్యకలు? దివిటీలు చేతపట్టుకుని వెళుతూ ఉన్నటువంటి ఈ 10 మంది కన్యకలు ఎవరు? ఇక్కడ బోయజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో 10 మంది పురప్రముఖులు ఉన్నారు. 10 మంది పురప్రముఖులు ఉన్నారు. ఈ 10 మందిలోని బోయజు రూతు వివాహము జరగకూడదా, లేకపోతే బోయజు కన్నా సమీప బంధువుతో జరగాల? ఈ వివాహపు స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా క్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ఒక కోణంలో రూతును ఆలోచిస్తే మనము విడిచిపెట్టబడినటువంటి పాప ప్రపంచం, నశించిపోతూ ఉన్నటువంటి జీవితం, అట్లాంటి జీవితాన్ని ఏ చేతనైనను నేను ఉద్ధరించాలి,
ఆమెకు మార్గము చూపించాలి, ఆమెకు దిక్కు చూపించాలి అని బోయజు పూనుకున్నాడు. ఆ కారణము చేత బోయజు 10 మందిని పిలిచి అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. రెండో విషయానికి వచ్చినప్పుడు 10 మందిలో బయటకు వచ్చినటువంటి మాట ప్రకారము బోయజే రూతుని వివాహం ఆడాలి. బోయజు రూతుని వివాహం ఆడాలి. ఎంచబడినటువంటి క్రైస్తవ సంఘము రూతు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, నేను నశించిపోతున్నాను, నేను దారిద్ర్యంలో పడిపోయాను, నా వైపు ఎవరూ చూడటం లేదు, నా దిక్కు ఎవరూ చూడడం లేదు, ఇక ఎందుకు నా జీవితం అని అనుకుంటూ ఉంటాడు మనిషి. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా దేవుడు జోక్యం చేసుకుంటాడు నీ జీవితంలో. ఆయన విడిచిపెట్టేవాడు కాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాడు. 10 మంది పెద్దలు రూతుని బోయజు చేతిలో పెట్టడానికి ఇష్టపడ్డారు. కొన్ని సంఘానికి తన 2వ ఉత్తరములో 11వ అధ్యాయములో 2వ వచనములో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అమ్మా, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. చాలండి. ఎంచబడినటువంటి క్రైస్తవ సంఘానికి సాదృశ్యమైనటువంటి రూతుని 10 మంది పెద్దలు బోయజు చేతిలో పెట్టారు. బోయజుకి రూతుకి వివాహం చేశారు. అలాగే ఎంచబడినటువంటి క్రైస్తవ సంఘాన్ని అనగా నశించిపోతూ ఉన్నటువంటి పాపబంధకాల్లో కూరుకుపోతూ ఉన్నటువంటి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన శ్రమపడి సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడి తిరిగి లేచి ఆయన యొక్క పునరుత్థాన శక్తి ద్వారా ఏర్పడినటువంటి ఈ అద్వితీయమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి మహాజ్వలితమైనటువంటి ఈ క్రైస్తవ సంఘము క్రీస్తు ప్రభుల వారికి పౌలు అంటూ ఉన్నాడు, ఒక్కడే పురుషునికి ప్రదానము చేస్తుంది. ఒక్కడే పురుషునికి ప్రదానం చేస్తుందని. సాధారణంగా యూదుల యొక్క వివాహ పారంపర్యము మీరు ఎన్నో మార్లు విని ఉంటారు, చదివి ఉంటారు, మీకు తెలుసు. మొదట పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క తండ్రి యొద్దకు వస్తాడు. పెళ్లి కుమార్తె యొక్క తండ్రి దగ్గర పెళ్లి కుమారుడు నిబంధన చేసుకుంటాడు. నీ కుమార్తెను నేను వివాహం ఆడుతాను అని నిబంధన చేసుకుంటాడు. వాళ్ళిద్దరి యొక్క నిబంధన అది. యాకోబు తన మామ అయినటువంటి లాబానుతో నిబంధన చేసుకున్నాడు, నేను నీ కుమార్తెను వివాహం చేసుకుంటానని. అలాగున యాకోబు తన పెద్ద కుమార్తెను ముందు చేశాడు. లాబాను యాకోబుకి తన పెద్ద కుమార్తెను వివాహం చేశాడు. కానీ యాకోబు ఇష్టపడి ప్రేమించినది చిన్న కుమార్తె.
కాబట్టి చిన్న కుమార్తె కొరకు యాకోబు మరలా 7 సంవత్సరాలు మామకి కొలువు చేశాడు. నిబంధనలో అది ఒక భాగం, నిబంధనలో అది ఒక భాగం. అలాగన యూదుల పారంపర్యంలో పెండ్లి కుమార్తె తండ్రితో నిబంధన చేసుకుంటాడు. పెండ్లి కుమారుడు నిబంధన చేసుకుని నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మాయిని వివాహము చేసుకోవడానికి నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వివాహం నిబంధన చేసుకున్న మరుక్షణము నుంచి అతను వెళ్ళి మరుసటి రోజు చేయొచ్చు, లేకపోతే ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. ఒకవేళ వెళ్ళినటువంటి మనిషి మరలా అక్కడ బయలుదేరడానికి ఉదయం అయితే మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంకాలం బయలుదేరితే అర్ధరాత్రులు రావచ్చు. అయితే నిబంధన అయిన తర్వాత పెండ్లి కుమార్తె యొక్క గృహం దగ్గర మాత్రము కోలాహల పండుగ జరుగుతూ ఉంటుంది. చాలా సందడి. పెండ్లి కుమార్తెను చాలా చక్కగా అలంకరిస్తారు. పెండ్లి కుమార్తెకి ఏ రీతిగా ఏమేమి పెట్టాలో అన్ని పెడతారు, అన్ని ఆభరణాలు అలంకరిస్తారు. సరే, పెండ్లి కుమారుడు రానైనటువంటి సమయం ఆసనమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు పురద్వారముల దగ్గర ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే బోర్లు బూదుతారనమాట. బోర్లు ఇప్పుడు ఎక్కడ కనపడతలేదు. బోర్లు పెళ్ళిళ్ళకి ఇప్పుడంతా కూడా హైఫై. బోర్లు దేవత పెళ్ళికి బ్యాండ్ మేళం, బాజా, భజంత్రి చాలా సందడిగా ఉండేది కదా పెళ్ళి. ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళ పెళ్ళిళ్ళు అలా జరిగి ఉంటాయి. ఇప్పుడున్న తరానికి తెలియదు. వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి ఒక హాల్ బుక్ చేసి అందులో చేసేస్తున్నారు. అక్కడ కనిపించేది ఏంటంటే ఆర్కెస్ట్రా పార్టీ తప్పించి ఏం కనపడతలేదు. వాళ్ళకి బోర్లో ఏం కనపడతలేదు. బోర్లు ఉంచారు. ఇక్కడ అంటాడు మత్తయి సువార్తికుడు, పెండ్లి కుమారుడు వచ్చాడు హో అనే ఒక స్వరం వినబడుతుంది పురద్వారముల దగ్గర. ఎప్పుడైతే ఆ స్వరం వినబడుతుందో, వినబడేటప్పటికీ ఇక్కడ ఎలక్ట్ అయిపోతారు. లోపల ఉన్నటువంటి జనమంతా కూడా సంస్కృతితో ఉంటారు. పెండ్లి కుమార్తెతో ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు. అందులో ఒకళ్ళేమో బుద్ధి లేని కన్యకులు అంటాడు, మరొకరినేమో బుద్ధిగల కన్యకులు అంటాడు. 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. బుద్ధిలేని కన్యకులు అని ఎందుకు ఇక్కడ రాయవలసి వచ్చింది? బుద్ధిగల కన్యకులు అని ఇక్కడ ఎందుకు రాయవలసి వచ్చిందంటే, వీళ్ళు 10 మంది కూడా ఒకేసారి వచ్చారు. ఈ 10 మంది కూడా పెండ్లి కుమార్తె చుట్టూ పెండ్లి కుమార్తెతో సిద్ధపడి ఉన్నారు. ఈ 10 మంది కూడా దిగుటీలు వెలిగించుకుని ఉన్నారు. ఈ 10 మంది కూడా వీరి యొక్క గోల్ ఒకటే, వీరి ఆలోచన ఒకటే, వీరి ఉద్దేశం ఒకటే, వీరు వెళ్ళవలసినటువంటి స్థలము మార్గము కూడా ఒకటే. కానీ అలాగని 5 కన్యకులు మెలకువగా ఉండి 5 కన్యకులు నిద్రపోవడం లేదు. 10 మంది నిద్రపోతున్నారు. 10 మంది నిద్రపోతున్నారు. డౌట్ వచ్చిందా? చూడండి, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపోతున్నారు. కానీ ఈ స్వరము ఎప్పుడైతే వినబడిందో వెంటనే 10 మంది మేలుకున్నారు.
10 మంది మేల్కొన్నారు, కానీ 5 దగ్గర మాత్రము సరిపడినంత నూనె ఉంది, మిగతా 5 దగ్గర నూనె లేదు. 5 దగ్గర నూనె ఉంది, మిగతా 5 దగ్గర నూనె లేదు. దివిటీలు ఆరిపోతున్నాయి. ప్రియమైన దేవుని వారందరా, సార్వత్రిక సంఘములో అందరూ కలిసే ప్రయాణం చేస్తాం. అందరము కలిసి దేవుని ఆరాధిస్తాం. అందరము కలిసి దేవునితో జీవించడానికి వస్తాం. అందరము ఒకే ఆలోచన, ఒకే గురి, ఒకే నేపథ్యము. కానీ ఇక్కడ ఏమవుతాయి అనగా సమూహములుగా మారిపోతాయి, గ్రూపులుగా మారిపోతాయి. ఇక్కడ 2 గ్రూపులు అయిపోయినవి. ఒక గ్రూపు మెలకువగా ఉన్న గ్రూపు, రెండవ గ్రూపు మెలకువ లేని గ్రూపు. అంటే నిద్రపోతున్నట్టు కాదు, అక్కడ ముందు చూపు లేనటువంటి గ్రూపు. వాళ్ళకి ఒక ఆశయంతో వచ్చారు, కానీ దాన్ని నిర్వర్తించుకోవడానికి వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి సామర్థ్యం లేదు. వరుడు వధువును వెతుక్కుంటూ వస్తాడు. వధువు వెళ్ళదు వరుడిని వెతుక్కుంటానికి, వధువు వెళ్ళదు వరుడిని వెతుక్కోవడానికి. వరుడే వస్తాడు వెతుక్కుంటూ, వధువుని వెతుక్కుంటూ వస్తాడు. వరుడు వచ్చేటప్పటికి వధువు సిద్ధముగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది అనగా, పెండ్లి కుమార్తెతో పాటు 10 మంది వెళ్ళవలసిన పరిస్థితిలో పెండ్లి కుమార్తెతో 5 మాత్రమే వెళ్ళారు. 5 మాత్రమే వెళ్ళారు. ఎలా అనగా వారి దగ్గర నూనె లేదు. పరిశుద్ధుడైన మత్తయి 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మంచి మాట రాస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. చదవండి. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దివిటీలు వెలుగుతూ ఉన్నప్పుడు అగ్ని వస్తుంది. దివిటీలు వెలుగుతూ ఉన్నప్పుడు అగ్ని వస్తుంది. అది అగ్ని రావడానికి, వెలగడానికి ఏమి కావాలి అనగా ఆత్మ కావాలా? ఆత్మ కావాలా? ప్రియమైన దేవుని వారులారా, ప్రతి మనిషి జీవితంలోని కూడా తనదైనటువంటి ఒక సొంత వాడి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైనటువంటి మనస్సు ఉంటుంది. ప్రతి మనస్సులోని కూడా ఆత్మీయమైనటువంటి భావజాలం ఉంటుంది తప్పనిసరిగా. విశేషించి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి ఒక మారు మనస్సు, ఒక పశ్చాత్తాప హృదయము ఉంటుంది. అందులో దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరము, వాత్సల్యత, ఇలాంటి మంచి నిత్యుక్తమైనటువంటి భావజాలం ఉంటుంది. ఇట్లాంటి మంచి నీతియుక్తమైనటువంటి భావజాలాన్ని ఆయా సందర్భాలను అనుసరించి మనిషి దానిని చెరిపి వేసుకుంటూ ఉంటాడు. తనలో ఉన్నటువంటి అంతరాత్మ గొప్పది,
ప్రతి మనిషిలో ఉన్నటువంటి అంతరాత్మ ఒక్కసారి కాకపోతే మరొకసారైనా తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఆ మాట వింటాడు, విని సరిగా జీవించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకవైపు మరొక వైపు లాగుతూ ఉన్నటువంటి చీకటి క్రియలను, అపవాది సంబంధమైనటువంటి తంత్రజాలములను ఎదిరించలేకపోతాడు. మరో మనస్సు పశ్చాత్తాపము కలిగినటువంటి ఆ హృదయము ఎలా ఉంటుంది అనగా జ్వాలల వెలిగిపోతూ ఉంటుంది. లోకములో నేను వెలుగుతున్నటువంటి జ్యోతిలా జీవించాలా, మార్గదర్శిగా నేను బ్రతకాలా, నేనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిగా ఉండాలా, ఒకరు నన్ను వేలెత్తి చూపకూడదు అనే రీతిలో మనిషి జీవించాలి అని అనుకుంటాడు. అట్లాంటి ఆత్మను ఏం చేస్తూ ఉంటాము అనగా, అదే దశలోనికి సంఘానికి పౌలు రాస్తూ ఉంటాడు. తన 5వ ఉత్తరములో 5వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. 19వ వచనం, ఆత్మను ఆత్మకుడి. చాలండి, ఆత్మను ఆత్మకుడి. ఆత్మను అట్లాంటి భావజ్వలితమైనటువంటి ఆత్మను కొన్ని మార్లు ఏం చేస్తూ ఉంటాము అనగా ఆర్పిస్తూ ఉంటాం. రగులుతూ ఉన్నటువంటి ఉజ్జీవ జ్వాల, రగులుతూ ఉన్నటువంటి నీతియుక్తమైనటువంటి భావజ్వాలము, రగులుతూ ఉన్నటువంటి స్వార్థ జ్వాల, వీటన్నిటినీ కూడా కొన్ని మార్లు ఏం చేస్తూ ఉంటాము అనగా ఆరిపేసుకుంటూ ఉంటాం. ఈ టెక్స్ట్ను మనం గమనించినప్పుడు 2 జీవితాలు కనబడతా ఉంటాయి. ఒకటి ఘనమైన జీవితము, 2 ఘనహీనమైన జీవితం. 5 ఘనహీనమైన వారు అయిపోయారు. కలిసి వెళ్ళారు, కలిసి సంతోషించారు, కలిసి పాటలు పాడారు, కలిసి ముచ్చ తెచ్చుకున్నారు, కానీ కలిసి వెళ్ళలేకపోయారు. ఒక దినాన ఏమని చెప్పబడుతుందో తెలుసా? లూకా సువార్తికుడు 13వ అధ్యాయంలో 24-27 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఆయన వారిని చూచి 20 ఆ తర్వాత వచ్చిన చదవమ్మా. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా తలుపు తీయుము అని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగను. ఎంత విచారకరమైనటువంటి విషయం, ఘనహీనమైనటువంటి పరిస్థితి. మీరెక్కడి వారో నేను ఎరుగను, మీరెవరో నేను ఎరుగను. కారణం ఏమిటి అనగా ఆత్మను ఆర్పిస్తున్నారు. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను ఆర్పుకోకూడదండి. నీ అంతరంగ పురుషుడిని దినదినము అభివృద్ధి చేసుకోవాలి. 10 రకాలైనటువంటి తప్పులు, 10 రకాలైనటువంటి పాపాలు మనిషిలో ఉన్నప్పుడు 10 నుంచి 1 తగ్గించి 9కి, 9 నుంచి 1 తగ్గించి 8కి, 8 నుంచి 1 తగ్గించి 7కి, అలాగే దిగుకుంటూ ఒక్కొక్క దాన్ని విడుచుకోవాలి. కానీ 10 రకాల రుగ్మతలు మనిషిలో ఉన్నప్పుడు 11వ దాన్ని తెచ్చుకుని, 12వ దాన్ని తెచ్చుకుని, 13వ దాన్ని తెచ్చుకుని పాపానికి మారురూపమైనటువంటి జీవితాన్ని జీవించుకోవాలి. ఉన్నదే ఎక్కువ దాన్ని దినదినము తగ్గించుకుంటూ అంతరంగ పురుషుడిని అభివృద్ధి చేసుకోవాలనే జ్వాల వెనకాల
బుద్ధి గల కన్యకలు ఘనమైన వారిగా ఎంచబడ్డారు. ఘనమైన వారిగా ఎంచబడ్డారు. కొలస్సీ పత్రికాకారుడు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తూ ఉంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు, ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్. ఎంత గొప్ప నిధి అండి. ఇక్కడ బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం. కానీ బుద్ధి కలిగిన వారు ఏమి కలిగి ఉన్నారు? వారు అనగా వారు జ్ఞానం కలిగి ఉన్నారు. వారికి ఉదాసీనత లేదు. వారు ముందు చూపు కలిగి ఉన్నారు. కాబట్టి కావలసినటువంటి నూనెను తెచ్చుకున్నారు. ఎంత సమయం ఉండాలో, ఒకవేళ రాత్రాస్తమాను పెళ్లి కుమారుడు రాకపోతే, ఇది ఆరిపోతే మనము ఎదుర్కోవడం కష్టమవుతుందేమో. కాబట్టి రాత్రి తెల్లవారులకి కావాల్సినటువంటి నూనెను పట్టుకెళ్ళిపోవాలి అనుకున్నారు. ఒక్కొక్కరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఏదన్నా ఊరు వెళ్తున్నారు అనుకుందాం, వర్షాకాలం ఊరు వెళ్ళేటప్పుడు బండి మీదే వెళ్తున్నారు. బండి మీద వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు గట్టిగా ఎండ కాస్తున్నా సరే కానీ ఏం చేస్తూ ఉంటారు అంటే చక్కగా ఒక రెయిన్ కోట్ పెట్టుకుంటారు. కావలసిన వాటన్నింటినీ కూడా ముందే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చూచిన వారికి నవ్వు రావచ్చు, కానీ మళ్ళా వచ్చేటప్పటికి వర్షంగా ఉంటే ఎంత హాయిగా ఉంటారు. ముందు చూపు, ప్రతి మనిషికి కూడా ముందు చూపు ఉండాలండి. క్రైస్తవుడు అయినటువంటి నీవు జ్ఞానవి, ముందుగానే ఒక ప్రణాళిక నువ్వు చేసుకోవాలి ప్రతిదాని మీద కూడా. దేవుడే ఉన్నాడు, కరెక్ట్, దేవుడే ఉన్నాడని భోజనం చేయడం మానడం లేదు కదా. దేవుడే ఉన్నాడని ఉద్యోగం చేయడం మానడం లేదు కదా. దేవుడే ఉన్నాడని ఏదో చేయడం మానడం లేదు కదా. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నడిపిస్తున్నాడు. నీవు నడుస్తూ ఉన్నటువంటి జీవితానికి, దేవుని యొక్క ఆలోచనకి దగ్గరగా నీవు జీవిస్తున్నావా లేదా? దేవుడే ఉన్నాడు అని నువ్వు చేసే చెడు పనులు చేయక మానడం లేదు కదా. ఇంకెలాగా నీతో దేవుడు ఉంటాడు? ఇంకెలాగా పరిశుద్ధాత్ముడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు? ముందు చూపు చాలా అవసరం. ప్రతిదానికి కూడా ఒక ప్రణాళిక వేసుకుని దేవుని ముందర పెట్టి, ప్రభువా, మంగుమూరు దేవదాస్ గారు పాడతాడు, నా ఇష్టం ఇదిగో, ఇది నీ ఇష్టముగా చెయ్యి. ఇదిగో, ఇక ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తం అయితేనే. నా ఇష్టం ఇదిగో. బుద్ధి కలిగినటువంటి కన్యకులు ముందు చూపు కలిగి, ఏమో ఒకవేళ రాకపోతే, నూనె అయిపోతే మా పరిస్థితి ఏమిటి అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వాసరా, మెలకువ కలిగి జీవించడం నేర్చుకోవాలి. మెలకువ ఎప్పుడైతే ఉంటుందో నీవు ఘనత వహించిన వాడుగా జీవిస్తావు సమాజంలో. ఎలాంటి ఘనత? నీకు మేడలున్నాయి, మిద్దెలున్నాయి, ధనధాన్యాలున్నాయి, భోగవాక్యాలున్నాయి. ఆ ఘనత కాదు నీకు కావాల్సింది. ప్రసంగి గ్రంథకర్త రాస్తాడు 7వ అధ్యాయంలో, ఒక మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు. ఆత్మీయమైనటువంటి పంథాలో నడిచే ప్రతి మనిషికి కూడా ఒక మంచి పేరు ఉంటుంది. ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక మంచి జీవితం ఉంటుంది. అది ఘనహీనమైనటువంటి జీవితం ఏమైపోతుంది అనగా, ఈ రీతిగా వాళ్ళు మొత్తుకుంటున్నారు, తలుపు తట్టమని గోజాడుతున్నారు. కానీ వారికి మీరెవరు మాకు తెలియదు. సువార్తికుడు అంటాడు, లూకా సువార్తికుడు 12వ అధ్యాయము 35-38 వచనాలు అంటూ ఉంటాడు కదా, మీ నడుములు కట్టుకొని
మీ నడుములు కట్టుకుని చదవండి. మీ నడుము కట్టుకుని ఉండుడి, నీ దీపమును వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూడండి. ప్రియమైన దేవుని వారు, ఎదురు చూడాలండి, ఎదురు చూడాలండి. వచ్చే అడ్వెంట్ కాలానికి సిద్ధపాటు చాలా అవసరం. ఏం సిద్ధం చేసుకుంటాం మనం? అడ్వెంట్ రాకముందే మనము ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం. ఇల్లంతా చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకుంటాం. ఆ ఇంటి బయట ఒక చక్కటి స్టార్ కట్టుకుంటాం, ఒక నక్షత్రాన్ని. ఆ ఇంటి ఎదుర ఒక మంచి పశువుల పాక వేసుకుంటాం. ఇక అక్కడి నుంచి ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తాం, మంచి మంచి లైటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. రాత్రులు జిగేలు అంటూ ఉంటాయి గృహాలు. సిద్ధపాటు, ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుంది. అలా కాకుండా ఎప్పుడో అవుతుంది, ఎప్పుడో చేసుకుందాము, ఎప్పుడో 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 దానికి ఎప్పుడు సిద్ధపాటు అనేది ఉన్నదా? అలాగనే రాజైనటువంటి క్రీస్తు తన రెండవ రాకడలో ఆయన వచ్చే సమయానికి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఇక్కడ అంటాడు, మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఎప్పుడు కూడా అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు వెలుగుతూనే ఉండాలి. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఏంటి మాస్టర్ గారు పాపం నీరసంగా ఉందేంటి అంటే ఏంటి అర్థం? మాస్టర్ గారి యొక్క మనస్సులో ఏమి లేదు, సంతోషం లేదు, ముఖం వెలుగుతలేదు. వెరీ సింపుల్. ప్రతి మనిషి ముఖ భావాల్లోని సంతోషం లేదు. అందుకని ప్రతి మనిషి అంతరంగ హృదయం అంతరంగంలోని సంతోషం లేదు. అందుకని ఒక దార్శనికత చీకటి, చీకటి, మగం చీకటి, ఇల్లు చీకటి, ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కూడా చీకటి చేసేస్తాం. ఎందుకంటే నా ఒక్క సమాధానము లేక మొత్తం అందరినీ కూడా సమాధానము కోల్పోయే వారముగా చేస్తామంట. అది కాదు, అది కాదు. ఎలుగుచున్నది. ఒక దినాన ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్ష కుహరము నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు మోషే నాయకుడు అంటాడు, మీరు నడండి, వెళదాం, బయలుదేరండి, బయలుదేరండి. బయలుదేరుతున్నారు. బయలుదేరే ముందు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ నడుములకి కట్టు కట్టారు, వాళ్ళ చేత్తో కర్ర పట్టుకున్నారు, వాళ్ళ యొక్క పాదాలకి చెప్పులు వేసుకున్నారు. అందుకనే పొలవని దాన్ని తింటారు పస్కా పండుగకి. ఎందుకు పొలవని దాన్ని తింటారంటే అప్పటికప్పుడే రెడీగా వేసుకుని తినేసి వెళ్ళిపోవాలి. ఇక పులుసుందేది కూడా ఉండకూడదు అక్కడ వాళ్ళ దగ్గర. వాళ్ళు పరిగెత్తుతూ నడుస్తూ తింటూ వెళ్ళిపోవాలి, దాటి వెళ్ళిపోవాలి. లేకపోతే మరణదూత వెంటాడి వెళ్ళని ఛేదిస్తాడు. కాబట్టి మరణదూతకి దొరకకూడదు, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎదురికి తెరవబడినటువంటి ఎర్ర సముద్రము దాటిపోతారు. మధ్యలో వచ్చినటువంటి శత్రువులు హరించిపోతారు, నశించిపోతారు. ఎప్పుడో తెలుసా? సిద్ధపాటు అనేది ఉండాలా. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీకొక గురు ఉండాలా, నీకొక ఆశ ఉండాలా, నీకొక ఆలోచన ఉండాలా, నీకు వీటన్నిటినీ కూడా సిద్ధపడే మనస్సు ఉండాలా. అప్పుడు తప్పనిసరిగా ఘనుడు అవుతావు. 10 మందిలో 5 మాత్రమే ఘనులయ్యారు. 5 గణహీనులైపోయారు. మనము ఘనత కొరకు వచ్చిన వారమే, కానీ ఘనహీనత కొరకు మనము రాలేదు. ఘనహీనత కొరకు మనము పిలువబడలేదు. ఘనులుగా ఉండడానికి క్రీస్తుతో మధ్యాకాశమందు మహాగణుని యొక్క రాజ్యములో గనులుగా స్థిరపరచబడడానికి మనం వచ్చాం. కాబట్టి
గొర్రెలమై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును మనకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్. దేవా